జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ తయారు చేసినటువంటి రెడ్ బుక్ పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ బుక్ ఎప్పుడు ఎలా ఎక్కడ పనిచేస్తుందనే టెన్షన్ కూడా ఇటు వైసీపీ నాయకుల్లో ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు లేకుండా మాట్లాడిన వాళ్ళలో సినీ నటి, అదేవిధంగా మాజీ మంత్రి, నగరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. రోజా ఒకానొక దశలో హద్దు మీరి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అడ్డగోలుగా మాట్లాడింది. ఆ రెడ్ బుక్ లో ఆవిడ పేరు కూడా ఉందని చాలా మంది అనుకున్నారు. ఆ బుక్ లో పేరు ఉందో లేదనేది అందరికీ తెలిసిన విషయం. అది బహిరంగ రహస్యం. ఖచ్చితంగా కొడాలి నాని, రోజా పేరు లేకుండా బుక్ ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు రెడ్ కలర్ లో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్ గట్టిగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతికి చెందినటువంటి, నగరి ప్రాంతానికి చెందినటువంటి జనసేన నాయకులు రోజా మీద టార్గెట్ చేశారు. రోజాని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం, కేవలం 18 నెలల టైం మాత్రమే అని అక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం ఖచ్చితంగా 18 నెలలు, అంటే ఇప్పుడు 6 నెలలు గడిచింది కాబట్టి 2 సంవత్సరాల లోపల ఖచ్చితంగా రోజాని జైలుకి పంపిస్తాం. ఎందుకంటే రోజా నగరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి సాయంతో వాళ్ళిద్దరికి పడకపోయినా వాళ్ళిద్దరూ కలిపి నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నరకం చూపించారని ఆ ప్రకటన సారాంశం. ఖచ్చితంగా రివెంజ్ పాలిటిక్స్ కాకపోయినప్పటికీ నగరి నియోజకవర్గంలో రోజా ఆధ్వర్యంలో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. అవినీతి పెద్ద ఎత్తున పాల్పడింది. మంత్రి హోదాలో కూడా చాలా అవినీతికి పాల్పడింది. కాబట్టి రోజా అవినీతి పర్వాన్ని బయటకు తీయడంతో పాటు ఖచ్చితంగా 18 నెలల లోపల జైలుకు పంపిస్తాం అని ప్రకటన విడుదల చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే తర్వాత ఎందుకు అంటే తర్వాత రోజా మీద సింపతి వస్తుంది కాబట్టి, 3 ఏళ్ల లోపల ఎన్నికలు ఉండగా ఎవరిని అరెస్ట్ చేసినా సింపతి వస్తుంది కాబట్టి ఈ లోపలనే ఖచ్చితంగా రోజా అరెస్ట్ జరుగుతుంది. ఆ మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా తీసుకున్నారని ఆ నాయకుడు ప్రకటన విడుదల చేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీని, జనసేనను టార్గెట్ చేసి అడ్డుగోలుగా ప్రకటనలు చేసి అడ్డుగోలుగా మాట్లాడినటువంటి నాయకులు ఒక్కొక్కరికి నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఊసలు లెక్కించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోజాని టార్గెట్ చేసినటువంటి అక్కడ నాయకులు చాలా అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది కూడా తెలియదు. చాలా ప్రకటనలు అడ్డుగోలుగా చేసింది. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించింది. కాబట్టి ఖచ్చితంగా రోజా జైలుకి వెళ్ళడం ఖాయం అనేది అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుల ప్రకటన బట్టి మనకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను సాటిస్ఫై చేయాలంటే, రోజా అవినీతిని బయటకు తీయాలనే కోణంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులను కాకపోయినా అవినీతికి పాల్పడి అడ్డుగోలుగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపడానికి రెడ్ బుక్ మరియు రెడ్ కలర్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ సింబల్ ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది అందరి అభిప్రాయం. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. జీ న్యూస్ మార్పు ఆరంభమైంది.